ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవ్వబడింది. పారాగ్రాఫ్ను ఒకసారి చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ని మళ్ళీ పారాగ్రాఫ్లో చెక్ చేసుకొని మనం ఆన్సర్ చూస్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 81. Since 1866, the most of the world's diamonds have come from Siberia. All the world's diamonds have come from Kimberley in South Africa. Africa has produced nearly all the world's diamonds. Diamonds have been discovered in most parts of the world. ఇప్పుడు మనం పారాగ్రాఫ్లో మనకు సరైన ఆప్షన్ ఏదో చూద్దాం. ఇక్కడ బాక్స్లో గమనించినట్లయితే సిన్స్ 1866 ద కాంటినెంట్ ఆఫ్ ఆఫ్రికా స్టిల్ ప్రొడ్యూసెస్ నియర్లీ ద ఎంటైర్ వరల్డ్స్ సప్లై అని ఇవ్వడం జరిగింది. మన ఆప్షన్లో కూడా ఇదే ఉంది. సో మన సమాధానం ఇదే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 82. కార్బనాడో ఈజ్ ద నేమ్ గివెన్ టు ఆప్షన్ చూడండి. ఓన్లీ ద వెరీ బెస్ట్ డైమండ్స్, లంప్స్ ఆఫ్ ప్యూర్ కార్బన్, స్పానిష్ డైమండ్స్, డైమండ్స్ మేడప్ ఆఫ్ మెనీ స్మాల్ క్రిస్టల్స్. ఇక్కడ బాక్స్లో చివరి లైన్ గమనించండి. కార్బనోడో ఆర్ క్లస్టర్స్ ఆఫ్ టైనీ క్రిస్టల్స్ అని ఉంది కదా, మన ఆప్షన్స్లో కూడా ఇదే ఉన్నది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 83. ఆఫ్టర్ ఎ డైమండ్ హ్యాస్ బీన్ కట్ అండ్ పాలిష్డ్, ఇట్ లుక్స్ లైక్ ఎ స్మాల్ బ్లూ పెబుల్, లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్, can no longer be used to put in a ring, changes its chemical composition. ఇప్పుడు సరైన ఆప్షన్ని పారాగ్రాఫ్ను అనుసరించి చూస్ చేసుకుందాం. ఇక్కడ బాక్స్లో గమనించండి. అంటిల్ డైమండ్స్ ఆర్ కట్ అండ్ పాలిష్డ్ దే డు నాట్ స్పార్కుల్ లైక్ దోస్ యూ సీ ఆన్ ఏ రింగ్. మనకి ఇవ్వబడిన ఆప్షన్స్లో లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఒరిజినల్ అని ఉంది కదా, అదే మన సమాధానం అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 84. ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ అండ్ పాలిషింగ్ ప్రీషియస్ స్టోన్స్ రిమైన్డ్ క్రూడ్ అంటిల్ ద 14th century, ద 15th century, ద 16th century, ద 17th century. ఇక్కడ బాక్స్లో గమనించినట్లయితే ద మెథడ్స్ ఆఫ్ కటింగ్ అండ్ పాలిషింగ్ వాస్ మేడ్ ఇన్ 1476 అని ఇవ్వడం జరిగింది. 1476 అనేది 15th century అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 85. ఇండస్ట్రియల్ డైమండ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఏ డిఫరెంట్ సబ్స్టాన్స్ ఫ్రమ్ రియల్ డైమండ్స్, నాట్ యాజ్ స్పార్క్లింగ్ ఆర్ బ్రిలియంట్ యాజ్ బోత్, మేడ్ అప్ ఆఫ్ డైమండ్ డస్ట్ అండ్ బ్రోకెన్ క్రిస్టల్స్, ప్రొడ్యూస్డ్ ఆర్టిఫిషియల్లీ ఇన్ ఫ్యాక్టరీస్. ఇక్కడ బాక్స్లో గమనించండి. డైమండ్ క్రిస్టల్స్ మరియు బ్రోకెన్ ఇంటూ పౌడర్ అని ఇవ్వడం జరిగింది. మన ఆప్షన్స్లో కూడా క్రిస్టల్స్ అనే పదం ఇవ్వడం జరిగింది, అదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 86. ద ఇడియం టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ మీన్స్. టు గెట్ ఇన్ టు హాట్ వాటర్ అంటే ఇబ్బందుల్లో చిక్కుకోవడం. చూడండి, టు గెట్ ఇన్ టు ట్రబుల్, ట్రబుల్ అంటే ఇబ్బంది, ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 87. సిద్ధార్థ్ థాట్ దట్ హిజ్ టీచర్ వాస్ నాట్ హ్యాపీ డాష్ హిమ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. అబౌట్, విత్, ఓవర్, ఎట్. గమనించండి, మనం ఏదైనా ఒక వస్తువుతో లేదా ఒక వ్యక్తితో సంతోషంగా ఉంటే హ్యాపీ విత్ అనాలి. ఏదైనా ఒక సందర్భంతో మనం హ్యాపీగా ఉంటే హ్యాపీ అబౌట్ అనాలి. ఇక్కడ హిమ్ అనేది ఒక పర్సన్ సూచిస్తుంది కాబట్టి హ్యాపీ విత్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 88. పిక్ ద మోస్ట్ సూటబుల్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ఈజ్ టూ మచ్ అఫిషియల్ ఫార్మాలిటీ. డిలేయిడ్ అంటే ఆలస్యం అవ్వడం, ఇది సమయాన్ని సూచిస్తుంది. అఫిషియస్నెస్ అంటే అధికారతత్వం, ఇది కూడా కాదు. ఫార్మాలిటీ అంటే నిబంధనలు ఉండడం. రెడ్ టేపిజం అంటే అధికార జాప్యం, అనవసర నిబంధనలు, అనవసర అధికారం ఉపయోగించి పనులు ఆలస్యం చేయడం. ఇదే మన క్వశ్చన్కు తగిన సమాధానం, రెడ్ టేపిజం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 89. Fill in the blank with appropriate verb form.
కేంద్రీయ విద్యాలయాస్ డాష్ గేర్డ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ దేర్ ఇన్సెప్షన్. హ్యాజ్, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్. ఇచ్చింది ప్యాసివ్ వాయిస్లో ఉన్నది, మనం ప్యాసివ్ వాయిస్ ఫామ్ ఉపయోగించాలి. కేంద్రీయ విద్యాలయాస్ అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి హ్యావ్ ఉపయోగించాలి. సో మన సమాధానం హ్యావ్ బీన్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 90. Some snakes look innocuous but are in fact poisonous. The meaning of the underlined word is. ఇక్కడ ఇన్నోక్యూస్ అనే వర్డ్కు అండర్లైన్ చేయడం జరిగింది. ఇన్నోక్యూస్ అంటే ప్రమాదకరం కాని, హాని చేయని అని అర్థం. ఆప్షన్స్ గమనించండి. కంప్లీట్లీ హార్మ్లెస్, ఎటువంటి హాని చేయనిది అని అర్థం. ఒకటవదే మన సమాధానం. రెండవది కూడా చూడండి, కంప్లీట్లీ డెట్రిమెంటల్. డెట్రిమెంటల్ అంటే హాని చేసేదాన్ని డెట్రిమెంటల్ అంటారు. సో ఇది కంప్లీట్లీ ఆపోజిట్ వర్డ్. ఓవర్వెల్మింగ్, భారంగా అనిపించడం. కాజింగ్ హార్మ్, హాని చేయడం. మన సమాధానం కంప్లీట్లీ హార్మ్లెస్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 91. దోస ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. ద సెంటెన్స్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనకి ఇవ్వబడింది అసర్టివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞావాక్యాలు, ప్రార్థనా వాక్యాలను ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్న వాక్యాలు. మనకిచ్చింది సాధారణ వాక్యం, అసర్టివ్ సెంటెన్స్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 92. MCH will demolish all the illegal constructions. The passive voice of the sentence is. ఇచ్చిన సెంటెన్స్ను ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇచ్చిన సెంటెన్స్లో విల్ అనే మోడల్ వర్బ్ ఉంది కదా, విల్, షెల్, కెన్ ఇటువంటి మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో బీ అనే పదం వాడాలి. విల్ బీ డెమాలిష్డ్ అని రావాలి. చూడండి, ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆర్ డెమాలిష్డ్. ఇక్కడ ఆర్ అనే పదం వచ్చింది, ఇది ఇన్కరెక్ట్. ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మే బీ, ఇది ఇన్కరెక్ట్. ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విల్ హ్యావ్ అని రాకూడదు, విల్ బీ అని రావాలి. ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విల్ బీ డెమాలిష్డ్ బై MCH. ఇందులో విల్ బీ డెమాలిష్డ్ ఉన్నది, ఇదే మన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 93. If you pay tax on time, you dash spared from punishment. Will be, shall be, shall, will. ఇది కండిషనల్ సెంటెన్సెస్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్లో షెల్ లేదా విల్ రావాలి అనేది నియమం. అయితే ఇక్కడ యూ డాష్ స్పేర్డ్ అని ఉంది కదా, అది ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. మనం ఉపయోగించాల్సింది విల్ కాదు, విల్ బీ. యూ విల్ బీ స్పేర్డ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ అంటే శిక్ష నుంచి మినహాయించబడతావు అనేది అర్థం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. షీలా సెడ్ ద ప్రోగ్రామ్ ఎండెడ్ ఎస్టర్డే. ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్. గమనించండి, ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నది సింపుల్ పాస్ట్ టెన్స్. ద ప్రోగ్రామ్ ఎండెడ్ ఎస్టర్డే అని ఉంది కదా, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. అంటే ద ప్రోగ్రామ్ హ్యాడ్ ఎండెడ్ అని అవుతుంది. ఎస్టర్డే అనేది ప్రీవియస్ డేగా మార్చాలి. ఓకే, ద ప్రోగ్రామ్ హ్యాడ్ ఎండెడ్ ప్రీవియస్ డే అని రావాలి. సో చూడండి, షీలా సెడ్ దట్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ ఎండెడ్ ఎస్టర్డే, ఇది కాదు, ఎస్టర్డేని ఎస్టర్డేగానే ఉంచాలి. ఇందులో షీలా సెడ్ దట్ ద ప్రోగ్రామ్ ఎండెడ్ ద డే, టెన్స్ మార్చలేదు. ఇందులో షీలా సెడ్ దట్ ద ప్రోగ్రామ్ హ్యాడ్ ఎండెడ్ ద ప్రీవియస్ డే, ఇది సరైన సమాధానం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 95. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ జాయిన్డ్ దిస్ స్కూల్. ఇది గ్రామటికల్గా ఇన్కరెక్ట్. హ్యావ్ యూ బీన్ జాయిన్డ్ అని ఉండకూడదు, హ్యావ్ యూ బీన్ ఇన్ అని ఉండాలి. వెన్ హ్యావ్ యూ జాయిన్డ్ దిస్ స్కూల్, ఇది సరైన సమాధానం. ఎప్పుడు జాయిన్ అయ్యారు ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్రశ్నించడం జరిగింది, ఇదే మన ఆన్సర్. హౌ లాంగ్ హార్ యూ జాయిన్డ్ ఇన్ దిస్ స్కూల్, ఇది సరైనది కాదు. వెన్ యూ హ్యావ్ జాయిన్డ్, ఇది క్వశ్చన్ ఫామ్ కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2.
Question number 96. I cannot dash the meaning of what you said. Fill in the blank with appropriate phrasal verb. గమనించండి, మేక్అవుట్ అంటే అర్థం చేసుకోవడం, గ్రహించడం అని అర్థం. ఇక్కడ ఐ కెనాట్ మేక్అవుట్ ద మీనింగ్ ఆఫ్ వాట్ యు సెడ్. ఇది సరైన సమాధానం. నువ్వు చెప్పింది ఏంటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అర్థం. మేక్ ఆఫ్ అంటే నీ అభిప్రాయం ఏంటి అని అర్థం. ఓకే, ఇక్కడ మేక్ ఆఫ్ కాదు. మేక్ ఫర్ అంటే ఒక దిశగా వెళ్ళడం. మేకప్ అంటే తప్పును సరిదిద్దుకోవడం, కథలు అల్లడం, లేకపోతే మేకప్ వేసుకోవడం. ఇక్కడ సరైన సమాధానం మనది మేక్ అవుట్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 97. ఫైండ్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. అడ్వర్సిటీ స్పెల్లింగ్ అడగడం జరిగింది. సరైన స్పెల్లింగ్ ADVERSITY. మూడవ ఆప్షన్లో ఉన్నది ADVERSITY. అడ్వర్సిటీ అంటే దుర్భర పరిస్థితి అని అర్థం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 98. వాట్ ఈస్ ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ రిపల్సివ్. రిపల్సివ్ అనే వర్డ్కు యాంటానిమ్ అడగడం జరిగింది. రిపల్సివ్ అంటే దూరంగా నెట్టేయడం, వికర్షించడం లేదా అసహ్యం కలిగించడం. దీనికి ఆపోజిట్ వర్డ్ కావాలి. అట్రాక్టివ్ అంటే ఆకర్షించడం. ఇదే మన సమాధానం. స్మూత్ అంటే సున్నితంగా ఉండడం. రిఫ్లెక్టివ్ అంటే ప్రతిబింబించడం. డిస్టింక్టివ్ అంటే ప్రత్యేకమైనది. మన సమాధానం అట్రాక్టివ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 99. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్డ్. ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ ద హాట్ సన్ రంజన్ గాట్ డాష్. నర్వస్ అంటే ఆందోళన కలగడం. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవడం. ఇది సరైన సమాధానం. ఎండలో బాగా ఆడడం వల్ల రంజన్ అలసిపోయాడు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 100. సుజన్ ఈజ్ ద డాష్ బాయ్ ఇన్ ద క్లాస్. ఆప్షన్స్ గమనించండి. స్మార్టెస్ట్, మోర్ స్మార్ట్, స్మార్టర్, స్మార్ట్. ఇది సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించిన సెంటెన్స్. ఇక్కడ మనం వాడాల్సింది స్మార్టెస్ట్. ద స్మార్టెస్ట్ తరగతి గదిలోకి వెళ్ళే తెలివైన విద్యార్థి అని వాడడం జరిగింది కాబట్టి ద స్మార్టెస్ట్ బాయ్ అని వాడాలి. ఒకటవ ఆప్షన్ మన సమాధానం. మోర్ స్మార్ట్ అనేది ఇన్కరెక్ట్ యూసేజ్. స్మార్టర్ అనేది ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. స్మార్టర్ ఆఫ్ ద టూ అని. ఆ విధంగా స్మార్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ద అనే ఆర్టికల్ ఇవ్వడం జరిగింది కాబట్టి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు మాత్రమే ద ఉపయోగిస్తాం. సో ద స్మార్టెస్ట్ బాయ్ అనాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1.